మొట్టమొదటి రూలర్ కుతుబుద్దీన్ ఐబక్, ఆయనకి అల్లుడు అవుతారు. సో కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత రాజు అయింది వచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్ కొడుకు ఆరామ్ షా అనమాట. సో ఆ ఆరామ్ షాని డిఫీట్ చేసి కుతుబుద్దీన్ ఐబక్ అల్లుడు ఇల్తుత్మిష్ అనేది మనకి రాజ్యం తీసుకుంటాడు. తర్వాత ఇతను చేసిన ఇతని కాలంలో మనకి ముఖ్యమైనవి గుర్తు పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఇతను అప్పట్లో మనకి మెయిన్ పవర్ఫుల్ జంగీస్ ఖాన్, మంగోలియా రూలర్. సో జంగీస్ ఖాన్ని అటాక్ నుంచి ఇండియాని కాపాడాడు అనమాట ఒక రకంగా. ఎందుకంటే మనకు తెలుసు మంగోలియా రూలర్ జంగీస్ ఖాన్ అతను ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ రూలర్ అని మనం విన్నాము. సో ఆయన అటాక్ నుంచి ఇండియాని కాపాడుతాడు. అదేవిధంగా మనకి ఫస్ట్ అరబిక్ కాయిన్స్ ఇంట్రడ్యూస్ చేసిన కూడా ఇతనే అనమాట, ఎవరు ఇల్తుత్మిష్ అనమాట. సో ఇవే ఇతని గురించి మన ఇంపార్టెంట్ పాయింట్స్. ఇతను కూడా మనకి ఏంటంటే స్లేవ్ డైనాసిటీ నుంచి వచ్చిన వ్యక్తి అనమాట. చూడండి, సో అటాక్ ఆఫ్ మంగోల్స్ ఇతను ఉన్నప్పుడు మనకి అటాక్ ఆఫ్ మంగోల్స్ ఫార్మ్డ్ టుర్కన్ ఈ చాల్గని ఆర్ చాలీసా, ఏ గ్రూప్ ఆఫ్ 40 పవర్ఫుల్ టర్కిష్ నోబుల్స్. ఇతని మంత్రివర్గాన్ని మనము ఈ విధంగా పిలుచుకోవచ్చు అనమాట. క్యాబినెట్ అంటారు కదా మనము ఈ కాలంలో, దాన్ని చాలీసా అంటారు అనమాట. తుర్కన్ ఈ చహల్గని ఎవరు ఫామ్ చేశారంటే ఇల్తుత్మిష్. తుర్కన్ ఈ చహల్గని, తుర్కన్ ఈ చహల్గని और चालीसा, तुर्कनी चहलगनी और चालीसा, a group of 40 powerful Turkish nobles, 40 powerful Turkish nobles. Divided his empire into ఇక్తాస్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎవరు వాళ్ళ సామ్రాజ్యాన్ని ఇక్తాస్గా డివైడ్ చేసిందంటే ఇల్తుత్మిష్ అనమాట. డివైడెడ్ హిస్ ఎంపైర్ ఇంటూ ఇక్తాస్. డివైడెడ్ హిస్ ఎంపైర్ ఇంటూ ఇక్తాస్. ఏంటి ఇక్తాస్ అంటే అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ. సో అతను శాలరీకి బదులుగా మనకి ల్యాండ్లు ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఇది ఇక్తాస్ అనమాట. సో ల్యాండ్ ఇచ్చేవాడు శాలరీకి బదులుగా. అండ్ ఆల్సో ఫస్ట్ రాజు టు ఇంట్రొడ్యూస్ అరబిక్ కాయిన్స్. సో హీ ఆల్సో ఇంట్రొడ్యూస్ 2 సిల్వర్ కాయిన్స్, 2 types of coins. ఇంట్రొడ్యూస్ 2 types of coins. ఒకటి వచ్చి సిల్వర్ టంకా, ఇంకోటి వచ్చి కాపర్ జీతాల్. సో ఇది మనం ఇల్తుత్మిష్ గురించి మనం తెలుసుకోవచ్చు. ఇతను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాడంటే 1210 నుంచి 1236 వరకు ఉన్నాడు. కుతుబుద్దీన్ ఐబక్ కొడుకు ఆరామ్ షా ఇతని కొడుకుని డిఫీట్ చేస్తాడు. ఎవరు ఇతను? ఇల్తుత్మిష్, కుతుబుద్దీన్ ఐబక్ అల్లుడు. సో ఇల్తుత్మిష్ వాళ్ళ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతన్ని ఒక స్లేవ్గా అమ్మేస్తారు కుతుబుద్దీన్ ఐబక్కి. సో కుతుబుద్దీన్ ఐబక్కి అల్లుడు అవుతాడు ఇతను. సో కుతుబుద్దీన్ ఐబక్కి వాళ్ళ కొడుకున్నాడు. సో కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత మనకి వాళ్ళ రాజ్యం తీసుకున్నది ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ కొడుకు ఆరామ్ షా. ఇతను డిఫీట్ చేసి మనం రాజ్యం అయితే తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మంగోల్ అటాక్ నుంచి ఇండియాని బాగా కాపాడనమాట ఇతను. మంగోల్ అంటే మనకు తెలిసిందే ఫేమస్ జంగీస్ ఖాన్. సో వాళ్ళ అటాక్ నుంచి ఇండియాని కాపాడడం జరుగుతుంది. తర్వాత ఇతని గురించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్య పాయింట్ ఏంటంటే ఇతని యొక్క మంత్రివర్గం ఉంటుంది కదా. సో దాన్ని ఏమంటామంటే మనము చాలీసా అంటాం, లేదా తుర్కనీ చహల్గని అంటాం. ఎంతమంది ఉంటారు? 40. సో 40 అంటే మనం చాలీస్ అంటాం కదా. సో ఆ విధంగా అనమాట. డివైడెడ్ హిస్ ఎంపైర్ ఇంటూ ఇక్తాస్ అంటే ఏంటంటే మనకి డబ్బుకి బదులుగా ల్యాండ్ ఇచ్చేవాడు అనమాట. ల్యాండ్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ. అండ్ ఆల్సో ఈ ఇంట్రొడ్యూస్ 2 types ఆఫ్ కాయిన్స్. ఒకటి ఏంటంటే సిల్వర్ టంకాస్, ఇంకోటి కాపర్ జీతాల్. సో ఇతను ఎవరి తర్వాత వచ్చాడు? కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత. వీళ్ళందరూ ఏ డైనాస్టీకి చెందిన వాళ్ళు? ఇల్బారీ డైనాస్టీ. సో వీళ్ళు ముఖ్యంగా ఎవరంటే వీళ్ళు స్లేవ్స్ అనమాట. సో ఇతని తర్వాత ఇతను కుమార్తె వచ్చి రజియా సుల్తాన్. మనం చూసుకున్నట్టయితే ఇల్తుత్మిష్ తర్వాత ఇల్తుత్మిష్ కుమార్తె రజియా సుల్తాన్ అనేది సో మనకి ఆమె ఫస్ట్ అండ్ లాస్ట్ ముస్లిం ఉమెన్ రూలర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట.
సో ఫస్ట్ ఉమెన్ రూలర్ అనమాట. సో ఫస్ట్ మనం ఆమె గురించి అయితే ఒక 3 పాయింట్స్ రాస్తాను. సో రజియా సుల్తాన్ సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే మనకి 1236 నుంచి 1240 వరకు ఉందన్నమాట. షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ రూలర్ ఆఫ్ మెడివల్ ఇండియా. ఈమె ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది, దానికంటే ముఖ్యంగా ఏంటంటే ఈమె ఎవరితో మరణించింది అంటే ఎవరి చేత మరణించింది అంటే ఈమె యొక్క సొంత సోదరుడు ఇల్తుత్మిష్కి. మనకు మొత్తము ఇల్తుత్మిష్కి 3 కుమారులు అండ్ 1 కుమార్తె. సో ఈ 3 కుమారుల్లో లాస్ట్ వాడు బారాం షా, 3వ కుమారుడు బారాం షా, అండ్ కుమార్తె పేరు వచ్చేసి రజియా సుల్తాన్. సో మనకేంటంటే ఇల్తుత్మిష్ తర్వాత ఇల్తుత్మిష్కి మనకి చాలా మంచి పేరు ఉందని, సో అది ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తాం. ఎందుకు ఇల్తుత్మిష్ అనే అతను జంగీజ్ ఖాన్ లాంటి రూలర్ని మనకి ఇండియా పైకి దండెత్తకుండా అతనితో మన కేవలం మాటలతోనే అతన్ని ఈ పక్క రాకుండా చూసుకున్న వ్యక్తి అనమాట. సో మంచి రాచరికం తెలిసిన వ్యక్తి అనమాట ఇల్తుత్మిష్. సో అతని తర్వాత అతని పెద్ద కొడుకు దాదాపు అతని అడుగుజాడలో నడిచిన వ్యక్తి. సో అతని మిగతా 2 కొడుకులు కూడా అతని పైన పెద్ద నమ్మకం పెట్టుకోలేదన్న ఇల్తుత్మిష్. సో అందుకనేసి పెద్ద కొడుకు మరణించిన తర్వాత అతను రాజ్యం అనేది రజియా సుల్తానాకి అప్పగించారనమాట. సో కానీ రజియా సుల్తాన్ అని తన సొంత సోదరుడే అంటే ఇల్తుత్మిష్ 3వ కుమారుడు బారాం షా మనకి చంపేస్తారనమాట. సరే చూడండి, రజియా సుల్తానా ఫస్ట్ ఉమెన్ రూలరు. షీ డిస్రిగార్డెడ్, ఇది ఇంపార్టెంట్, పుర్దా సిస్టమ్. అంటే ఈ పుర్దా అనేది ఏంటంటే మనకి మామూలుగా మనం ఇప్పటికి కూడా చాలా కొన్ని చోట్ల మనకి ఇప్పటికే ఫాలో అవుతూ ఉంటారు. సో నేరుగా మహిళలు అనేవాళ్ళు కొత్త వ్యక్తులతో కానీ లేకపోతే మామూలు మనుషులతో మన మెన్స్తో కానీ ఏంటంటే మహిళలు అనేవారు నేరుగా మాట్లాడరనమాట, ఒక తెర వెనక నుంచే మాట్లాడతారనమాట. అటువంటి పుర్దా సిస్టాన్ని మన రజియా సుల్తాన్ తొలగించింది. అంతేకాకుండా ముస్లిమేతరులు ఉంటారు కదా, సో వాళ్ళకి పన్ను కూడా తొలగించింది. ఇది ఈ ముస్లిం మత పెద్దలకి దాదాపు వాళ్ళకి కొంచెం కోపం వచ్చిందనమాట. సో ఈ విధంగా వాళ్ళతో ఈమెకి కొంచెం అగైనెస్ట్ అనేది పెరిగిందనమాట. సో ఈ పుర్దా సిస్టాన్ని ఈమె తొలగించిందనమాట ఎవరు, రజియా సుల్తానా. అండ్ ఆల్సో తర్వాత ఈమె ఎవరిని మ్యారేజ్ చేసుకుందంటే బటిండా, గవర్నర్ ఆఫ్ బటిండా. ఎవరతను అంటే అల్తూనియా. సో ఇది కూడా పెద్ద కథ ఉంది. సో ఈ గవర్నర్ ఆఫ్ బతిందాని అల్తూనియా అనే అతన్ని మన రజియా సుల్తానా మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది. సో తర్వాత అప్పటికి వీళ్ళు ఈ బటిండా ప్రాంతం నుంచి మళ్ళీ ఢిల్లీ సుల్తానేట్ని వీళ్ళు కాంకర్ చేసుకోవడం వెళ్తున్నప్పుడు ఆ యుద్ధంలో ఈ అల్తూనియా అనే రాజు ఇల్తుత్మిష్ 3వ కుమారుడైన బారాం షా దగ్గర ఓడిపోతారనమాట. సో ఇక్కడ బారాం షా ఏం చేస్తారంటే తన సొంత సోదరిమనైన రజియా సుల్తాన్ని చంపేస్తారనమాట. సో ఆ విధంగా షీ వాస్ కిల్డ్. బారాం షా కిల్డ్ రజియా సుల్తాన్. సో ఇది మొత్తం మీద మనకి ఇల్తుత్మిష్ యొక్క ఫ్యామిలీ గురించి అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇల్తుత్మిష్ వచ్చి మనకి 1210 నుంచి 1236 వరకు అయితే ఉండడం జరిగింది. సో తర్వాత మనకి ఆయన మనకి మెయిన్గా ఆయన గుర్తురాగానే మనకి మెయిన్ గుర్తుండాల్సిన పాయింట్ ఏంటంటే హీ సేవ్డ్ ఇండియా ఫ్రమ్ జంగీస్ ఖాన్ ఆన్ మంగోల్స్ అటాక్ అండ్ ఆల్సో హీ ఫార్మ్డ్ టుర్కన్ ఈ చహల్గాని చాలీసా అంటే 40 మంది పవర్ఫుల్ అయిన క్యాబినెట్ మినిస్టర్స్ లాంటి వ్యక్తుల్ని అతను ఫామ్ చేసుకున్నాడు. అంతేకాకుండా అతని ఎంపైర్ని అతను ఇక్తాస్మ డివైడ్ చేశాడు, అంటే డబ్బుకి బదులుగా ల్యాండ్ ఇవ్వడం. అంతేకాకుండా మనకి 2 టైప్స్ ఆఫ్ కాయిన్స్ కూడా ప్రింట్ చేశాడు, ఒకటి సిల్వర్ టంకాస్, ఇంకోటి కాపర్ జీతాల్. అండ్ ఇల్తుత్మిష్కి 3 కుమారులు 1 కుమార్తె. సో వాళ్ళ కుమార్తె వచ్చేసి రజియా సుల్తానా. షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ రూలర్. సో షీ డిస్రిగార్డ్ పర్దా సిస్టమ్ని ఆమె తొలగించింది. అండ్ ఆల్సో ఆమె రజియా సుల్తానా గవర్నర్ ఆఫ్ బటిండా అయిన అల్తూనియాని పెళ్లి చేసుకుంటుంది. తర్వాత సో వాళ్ళిద్దరూ కూడా బారాం షా ఇల్తుత్మిష్ యొక్క కుమారుడు 3వ కుమారుడు బారాం షా దగ్గర యుద్ధంలో మరణిస్తారనమాట. సో ఇది మనకి ఇల్తుత్మిష్ రజియా సుల్తానా గురించి తెలుసుకోవాల్సిన పాయింట్. ఇక్కడ ఫస్ట్ ఉమెన్ రూలర్ అంటే మనకి ఎప్పటికీ గుర్తుండాల్సిన పాయింట్ ఏంటంటే రజియా సుల్తానా. ఈ పొరదా సిస్టమ్ కూడా ఆమె తొలగించింది.
సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఈ ఎగ్జామ్కి. తర్వాత మనం బాల్బన్ గురించి తెలుసుకుంటాం. సో బాల్బన్ ఎవరంటే మిలిటరీ డిపార్ట్మెంట్ని, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని సపరేట్ చేశాడు. అతని గురించి ఈయన ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అండ్ ఆల్సో హీ డిక్లేర్ ద కింగ్ వాజ్ డెప్యూటీ ఆఫ్ ద గాడ్. సో అతను ఈ విధమైన మనకి ఒక ప్రకటన అయితే చేశాడు. రాజు అనేవాడు ఎవరో కాదు, దేవుడు దూత, దైవదూత అని కూడా మనకి ఈ బాల్బన్ అని ఆయన ప్రకటించాడు. అండ్ ఆల్సో హీ ఇంట్రడ్యూస్ ద ప్రాక్టీసెస్ ఆఫ్ సిజ్దా అండ్ పైబోస్. ఈ సిజ్దా పైబోస్ అంటే ఏంటి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఈయన బాల్బన్ గురించి రాద్దాం. ఇప్పుడు ఈయన ఏ టైం నుంచి ఏ టైం వరకు పరిపాలించాడని. బాల్బన్. సో బాల్బన్ మనకి 1266 ఏడి నుంచి 1286 ఏడి వరకు అయితే బాల్బన్ పరిపాలించాడు. హీ సపరేటెడ్ మిలిటరీ డిపార్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. వాటి పేర్లు కూడా ఇంపార్టెంట్. సపరేటెడ్ మిలిటరీ డిపార్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. మిలిటరీ డిపార్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. అయితే మిలిటరీ డిపార్ట్మెంట్కి ఆ పేరు ఏంటంటే దివాన్ ఈ అరీస్. సో దీని పేరు వచ్చేసి దివాన్ ఈ యారిస్. దివాన్ ఈ యారిస్. ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పేరు దివాన్ ఈ వజరత్. దివాన్ ఈ వజరత్. దివాన్ ఈ వజరత్. మిలిటరీ డిపార్ట్మెంట్ పేరు దివాన్ ఈ ఆరిస్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పేరు దివాన్ ఈ వజరత్. సో ఇతను సపరేట్ చేశాడు. సో ఇతను సపరేట్ చేసిన మొదటి వ్యక్తిగా, మొదటి రాజుగా మనం చెప్పుకోవచ్చు బాల్బన్. అండ్ ఆల్సో హీ డిక్లేర్ ద కింగ్ వాజ్ డెప్యూటీ ఆఫ్ గాడ్. సో రాజు అనేవాడు దేవుని దూత, దేవుని రెండో ప్రతినిధి అని చెప్పిన రాజు ఎవరంటే మనకి బాల్బన్. కింగ్ వాస్ డెప్యూటీ ఆఫ్ గాడ్. కింగ్ వాస్ డెప్యూటీ ఆఫ్ గాడ్ అనే స్టేట్మెంట్ చెప్పిన రాజు ఎవరంటే బాల్బన్. సో దీన్ని ఏమంటారంటే మనకి ఉర్దూలో ఏమంటారంటే నియాబత్ ఈ ఖుదాయ్. నియాబత్ ఈ ఖుడాయ్. నియాబత్ ఈ ఖుడాయ్. అండ్ షాడో ఆఫ్ గాడ్. కేవలం ప్రతినిధి మాత్రమే కాదు, దేవుని యొక్క నీడ. రాజు అనేవాడు దేవుని లాంటి వాడు, దేవుని యొక్క ప్రతినిధి, దేవుని యొక్క నీడ లాంటి వాడు అనే వ్యాఖ్యలు చేసిన రాజు ఎవరంటే బాల్బన్. సో ఈ నీడకి మనం ఉర్దూలో ఉండే పేరు జిల్ ఈ ఇలాహి. జిల్ ఈ ఇలాహి. సో ఇతను ఏమి ఇంట్రడ్యూస్ చేశారంటే ఇంట్రడ్యూస్డ్ సిజ్దా. సిజ్దా అండ్ పైబోస్. సిజ్దా అండ్ పైబోస్. ఇంట్రడ్యూస్ సిజ్దా అండ్ పైబోస్. ఏంటి ఈ సిజ్దా అండ్ పైబోస్ అంటే? ఏంటి ఈ సిజ్దా అండ్ పైబోస్ అంటే, సిజ్దా అనేది ఏంటంటే రాజు యొక్క కాలుని ముద్దు పెట్టుకోవడం అనమాట. అంటే టచింగ్ ద ఫీట్ ఆఫ్ కింగ్. ఓకేనా? సో అతని కాళ్ళు మనం పట్టుకోవడం, మన కాళ్ళు ముద్దు పెట్టుకోవడం, ఇది సిజ్దా. సిజ్దా అంటే అదనమాట, టు కిస్ ద ఫీట్ ఆఫ్ సుల్తాన్. అంటే రాజే అందరికన్నా సుప్రీము అని ఒక చిన్న ఉద్దేశంతో చేశారు. టు కిస్ ద ఫీట్ ఆఫ్ సుల్తాన్. పైబోస్ అంటే మొత్తం మనం రాజు ముందర మోకాలపైన కూర్చొని మన తలకాయని నేల కంటించడం. టు టచ్ అవర్ హెడ్ విత్ గ్రౌండ్. అంటే రాజు ముందు ఎవరు పెద్ద కాదు. సో ప్రతి ఒక్కరు ఎంతటి వ్యక్తి అయినా కూడా రాజు ముందు మనకి బానిస, లేకపోతే రాజు ముందు ప్రతి ఒక్కరు చిన్న అన్న ఉద్దేశంతో వస్తుంది. ఇది పర్షియన్ కల్చర్ అనమాట. సో దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. ఎవరు? బాల్బన్. ఓకేనా? బాల్బన్. సిజ్దా అండ్ పైబోస్. ఓకేనా? సో ఇది ఈ రెండు ఇంట్రొడ్యూస్ ఎవరు చేశారంటే బాల్బన్ అనమాట. రైట్. తర్వాత మనం చూసుకున్నట్టయితే ఖిల్జీ డైనాసిటీ గురించి మనం చూసుకుంటాం. సో ఏంటి ఈ ఖిల్జీ డైనాసిటీ? పేరుకేమో ఖిల్జీ డైనాసిటీ రాష్ట్రం, బై ప్రొనౌన్సియేషన్ ఏమో ఖిల్జీ. సో ఏంటి ఈ ఖిల్జీ డైనాసిటీ అంటే, ఇది ఎప్పటి నుంచి ఉందంటే 1290 AD నుంచి 1320 వరకు ఉంది. ఖిల్జీ అంటేనే మనకు గుర్తొచ్చే మొదటి పేరు ఏంటంటే అలావుద్దీన్ ఖిల్జీ.
అయితే అలావుద్దీన్ ఖిల్జీ కంటే మొదట అతని మామ జలాలుద్దీన్ ఖిల్జీ గురించి మనం తెలుసుకోవాలన్నమాట. చూడండి, సో అతని పూర్తి పేరు వచ్చి జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ. సో అతను హీ వాజ్ ద ఫస్ట్ రూలర్ హూ రివ్యూడ్ దట్ ఇండియా కెనాట్ బి ఏ టోటల్ ఇస్లామిక్ స్టేట్. ఇతను చెప్పింది ఏంటంటే ఇండియా కెనాట్ బి ఏ టోటల్లీ ఇస్లామిక్ స్టేట్, ఇండియా కెనాట్ బి టోటల్లీ ఇస్లామిక్ అని చెప్పిన మొదటి వ్యక్తి ఇతను. టోటలీ ఇస్లామిక్, ఇండియా కెనాట్ బి టోటలీ ఇస్లామిక్ అని చెప్పిన మొదటి వ్యక్తి జలాలుద్దీన్ ఖిల్జీ. సో ఇతని అల్లుడు ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ. ఇతని అల్లుడు వచ్చి అలావుద్దీన్ ఖిల్జీ. సో అలావుద్దీన్ ఖిల్జీ అతను చాలా పవర్ఫుల్ లీడరు, అంతేకాకుండా ఒక రకమైన క్రూరమైన లీడర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అలావుద్దీన్ ఖిల్జీని.